హాయ్ అండి. మనం మన టెర్రస్ పైన ఆర్గానిక్‌గా మొక్కలు పెంచుకోవాలి అనుకునేటప్పుడు, మనకు మట్టి అయితే ఎక్కువగా కావాలి కదండీ! ఇప్పుడైతే ఇది 16 సైజ్ గ్రో బ్యాగ్ అండి. ఈ గ్రో బ్యాగ్‌కి అయితే కొంచెం మట్టి ఎక్కువగా పడుతుంది కదా! మనమైతే తక్కువ మట్టితో మన గార్డెన్‌లో వచ్చిన ఎండుటాకులు, ఈ కిచెన్ వేస్ట్‌ని వాడుకొని, మన మొక్కలకి కావాల్సిన సారవంతమైన మట్టినైతే మనమే తయారు చేసుకుందాము. ఫస్ట్ అయితే నేను గ్రో బ్యాగ్‌లో హోల్స్‌కైతే పైన కొబ్బరి చిప్పలైతే పెడుతున్నాను. మట్టి ఏది బయటికి వెళ్ళిపోకుండా. మనం మొక్కల కోసం ఏ కంటైనర్ తీసుకున్నా, ఏ గ్రో బ్యాగ్‌లో అయినా సరే, మనకి వాటర్ అంతా మొక్కలకి ఎక్స్‌ట్రాగా ఉన్న వాటర్ బయటకి వెళ్ళిపోవడానికి హోల్స్ అయితే కొంచెం ఎక్కువగానే పెట్టుకుంటాం కదా! ఇప్పుడైతే కొంచెం మట్టిని ఒక లేయర్ కింద వేస్తున్నాను. ఫస్ట్ అయితే కొంచెంగా వేసుకోవాలి. ఎందుకంటే ఫోర్స్‌గా వేసేస్తే మనం హోల్స్ దగ్గర అడ్డుగా పెట్టుకున్నవి కదిలిపోతాయి కదా! ఒక లేయర్ అంతా కూడా ఇలా మట్టినైతే వేసేసుకుంటున్నాను. మనం నార్మల్‌గా ఉట్టి మట్టితోనే మనం మొక్కలు పెట్టేసుకుంటే, మన టెర్రస్ పైన అయితే చాలా వెయిట్ అయితే అయిపోతుంది అనుకుంటాం కదా! అదే మనం ఈ పద్ధతిలో కనుక చేసుకుంటే మనకి ఎటువంటి భయం కూడా అవసరం లేదండి. ఇదైతే మన గార్డెన్‌లో వచ్చిన గడ్డి. కుండీలో వచ్చిన గడ్డి అంతా కూడా తీసేసి ఇలా పక్కనైతే పెట్టాను. దీన్నైతే నేను ఫస్ట్ వేసేస్తున్నాను లోపల. ఎందుకంటే ఇది అడుగున ఉంటే మనకి ఈ గడ్డి అయితే మళ్ళీ మొలవదనమాట. మనం పైన వేసుకుంటే ఈ గడ్డి మొక్కలు మళ్ళీ వచ్చేస్తూ ఉంటుంది. ఇదైతే మన గార్డెన్‌లో ఉండే బీరపాదుది. పాదు అంతా కూడా అయిపోయాక ఎండిపోతుంది అన్న స్టేజ్‌లో తీసేసి పక్కన పెట్టేశాను. ఇదంతా కూడా బాగా ఎండిపోయింది. దీన్ని కూడా ఇలాగా అడుగునైతే వేసేస్తున్నాను. మన గార్డెన్‌లో వచ్చే ఏది కూడా వేస్ట్ కాదండి. ఇలా ఎండిపోయిన పాదులు ఇవి అన్నీ కూడా ఏది వేస్ట్ కాకుండా ఇలా ఇలా అయితే మనం రీయూజ్ చేసేసుకోవచ్చనమాట. దీనివల్ల మనకి మంచి మట్టి అయితే తయారవుతుంది. దీనిపైన అయితే మళ్ళీ ఇలాగా మట్టినైతే వేసేసుకుంటున్నాను. ఇలా మనం ఒక లేయర్ అలా మట్టి మళ్ళీ అయితే కిచెన్ వేస్ట్. ఈ కిచెన్ వేస్ట్ అంతా కూడా మళ్ళీ ఇలా వేసేసుకొని దీనిపైన కూడా మళ్ళీ మనము మట్టినైతే వేసేసుకోవాలన్నమాట. మనం ఇలా లేయర్స్‌గా వేసుకోవటం వల్ల మనకి మట్టి అయితే బాగా గుల్లగా తయారవుతుంది. అలాగే మనకి కంపోస్టింగ్ ప్రాసెస్ కూడా చాలా ఫాస్ట్‌గా అయితే అవుతుందన్నమాట. ఇప్పుడైతే మళ్ళీ ఈ కిచెన్ వేస్ట్ మీద మనము ఒక లేయర్ అంతా కూడా మట్టితో మళ్ళీ నింపేసుకోవాలి. మనం ఇలా నింపేసుకుంటే ఈగలు, దోమలు కూడా ఏమీ రాకుండా ఉంటుంది. బయటికి స్మెల్ కూడా రాదు. ఇలా లేయర్స్‌గా మనము నింపుకోవాలన్నమాట. ఒక లేయర్ మట్టి, ఒక లేయర్ కిచెన్ వేస్ట్, అలాగే ఎండుటాకులు ఇవన్నీ ఉంటాయి కదా! వీటన్నిటితోని మనం ఇలా నింపుకుంటే మనకైతే మంచి మట్టి అయితే తయారవుతుంది మన గార్డెన్‌లోని. ఇలా మట్టిని నింపేసుకున్నాక మళ్ళీ పైనైతే మళ్ళీ కిచెన్ వేస్ట్‌ని అయితే వేసేసుకుంటున్నాను. ఇదంతా కూడా అరటి పువ్వు ఉంటుంది కదండీ! అరటి పువ్వంతా మనం తీసేసుకున్నాక ఇలా ఈ రేకులు ఉండిపోతున్నాయి కదా! వాటిని బాగా ఎండలో పెట్టేసాను. ఇవి మన ఇంట్లో వచ్చిన ఇలా గుడ్డు పెంకులు అన్నీ కూడా ఇలాగా వేసేసుకుంటున్నాను. ఈ అరటిలో కూడా మంచిగా పొటాషియం అన్నీ కూడా ఉంటాయి కదా! మన మొక్కలకైతే మంచి పోషకాలు అయితే అందుతుందన్నమాట. ఇలా మన ఇంట్లో వచ్చే కిచెన్ వేస్ట్ అలాగే మన గార్డెన్‌లో వచ్చిన ఎండుటాకులు, ఈ పాదులు అన్నిటితోనే మనం ఇలా నింపుకుంటే మన మొక్కలకి కావాల్సిన పోషకాలైతే అన్నీ కూడా బాగా అందుతాయన్నమాట. వీటిపైనైతే మళ్ళీ ఎండుటాకులనైతే పెట్టుకుంటున్నాను. ఇవైతే మన గార్డెన్‌లోనున్న పసుపు కొమ్ములు నాటుకున్నాను కదా! ఆ ఎండిపోయిన ఆకులన్నీ కూడా ఇలాగా కలెక్ట్ చేసి ఉంచుకున్నాను. ఏది కూడా మనం పారేయకూడదనమాట. అన్నీ కూడా మళ్ళీ మనకి యూజ్ అవుతుంది. ఇప్పుడు దీనిపైనైతే మళ్ళీ మనము మట్టినైతే వేసేసుకుందాము. మనం ఇలా లేయర్స్‌లా వేసుకోవటం వల్ల ఏది కూడా వేస్ట్ కాకుండా మనకి మంచిగా మన మొక్కలకి కావాల్సిన పోషకాలు ఉన్న మట్టి అయితే మనమే ఇలాగా రెడీ చేసేసుకోవచ్చు. మనం నార్మల్‌గా మట్టిలోనే ఎరువుల్ని కలుపుకొని వేసుకుంటాం కదా! అలా కాకుండా ఇలా వేసుకుంటే మొక్కలు బాగా పెరుగుతుంది. అంతేకాకుండా
మట్టి అయితే బాగా గుల్లగుల్లగా ఉంటుందన్నమాట. మట్టి గుల్లగా ఉంటే వేర్లు బాగా పెరిగి మొక్కలు బాగా హెల్దీగా పెరుగుతాయి కదా. మళ్ళీ పైనంతా కూడా ఇలాగా మళ్ళీ కిచెన్ వేస్ట్‌తోని మళ్ళీ నింపేసుకుంటాం. ఇదంతా కూడా ఇలాగ లేయర్‌గా ఒక లేయర్ మట్టి, ఒక లేయర్ ఎండుటాకులు వేసుకుంటే మళ్ళీ మట్టి, ఒక లేయరు కిచెన్ వేస్ట్. ఇలా మన ఇంట్లో వచ్చిన కిచెన్ వేస్ట్, మనం పూజకి వాడుకున్న పువ్వులు ఏది కూడా పారిన అవసరం లేకుండా అన్నీ కూడా మళ్ళీ మన మొక్కల కోసమైతే మనము యూజ్ చేసేసుకోవచ్చనమాట. మనం ఈ పద్ధతిలో ఇలా మట్టిని నింపుకోవటం వల్ల ఏంటంటే, మనం మొక్కలకి ఎక్కువగా ఎరువులు ఏమీ ఇవ్వనవసరం లేదు. మన మొక్కలైతే ఇందులో ఉన్న పోషకాలతోనే మొక్కలు బాగా ఎదుగుతుందనమాట. ఇప్పుడు ఈ పై లేయర్ అంతా కూడా ఎక్కువగా మట్టినైతే వేసేసుకోవాలి. ఫుల్‌గా కొంచెం ఎక్కువగా పైన ఏమీ కనిపించకుండా మట్టితో అంతా కూడా కవర్ చేసేసుకోవాలనమాట. ఇలా కవర్ చేసుకోవటం వల్ల మనకి బయటికి వాసన ఏమీ రాకుండా, పురుగులు ఏమీ కూడా ఈగలు వస్తాయి కదా మనకి. కిచెన్ వేస్ట్ అవి ఉంటే ఎక్కువగా ఈగలైతే వచ్చేస్తూ ఉంటాయి. అలాంటివి ఏమీ రాకుండా కొంచెం మట్టినైతే ఎక్కువగా వేసేసుకోవాలన్నమాట. ఇలా ఎక్కువగా మట్టిని వేసుకొని ఇలా మట్టి ఎక్కువగా వేయడం వల్ల కిచెన్ వేస్ట్ ప్రాసెస్ కూడా కొంచెం ఫాస్ట్‌గా అయితే అవుతుంది. పైన ఏది కూడా కనిపించకుండా ఇలా మట్టి అంతటితో కవర్ చేసేసుకొని ఇదంతా కూడా లోపలికి ఉండేటట్టుగా చూసుకోవాలి. పైన ఓన్లీ మట్టి మాత్రమే మనకి కనిపించేటట్టుగా పెట్టుకోవాలన్నమాట. ఫుల్‌గా ఇలాగా మట్టితో కవర్ చేసేసుకుంటే మనకి చూసారా ఈ బ్యాగ్ అయితే నిండిపోయింది కదా. మనకి ఈ కంపోస్ట్ అంతా అయ్యేసరికి మళ్ళీ మనకి మట్టి అంతా కూడా కిందకి సగానికైతే అయిపోతుంది. చూసారా ఇంత కొంచెం మట్టితోనే మన కిచెన్ వేస్ట్, మన గార్డెన్‌లో ఉన్న ఎండుటాకులు, పాదులు అన్నీ వేయటం వల్ల ఇంత కొంచెం మట్టితోనే ఇంత పెద్ద గ్రో బ్యాగ్ అయితే నిండిపోయింది కదా. మనం బయట నుండి ఎలాంటి ఎరువులు ఇంకా తెచ్చుకోనవసరం అయితే ఉండదన్నమాట. మనం ఇలా గాని మట్టిని నింపుకుంటే మన ఇంట్లో వచ్చిన కిచెన్ వేస్ట్‌తోనే ఇలా మనం మొక్కలనైతే ఈజీగా పెంచేసుకోవచ్చు. మనకి ప్రాసెస్ అంతా అవ్వడం కోసం ఒక 15-20 డేస్ అయితే పడుతుంది కంపోస్టింగ్ ప్రాసెస్ అంతా. ఆ తర్వాత అయితే మనం ఇందులోని మొక్కలనైతే పెట్టేసుకోవచ్చు. ఇవి కూడా ఈ గ్రో బ్యాగులు కూడా నేను ఇలానే నింపుకున్నాను. ఈ బ్యాగ్‌ని కొంచెం ఇలా పైకి కిందకి చేసేసరికి మట్టి అయితే కొంచెం దిగింది. ఇదంతా కూడా ఇలాగా వాటర్‌తో కొంచెం తడిపేస్తున్నాను. ఇలా తడుపుకుంటే మనకి లోపల ఎప్పుడు కూడా తడిగా ఉండేటట్టుగా అయితే చూసుకోవాలి. ఈ బ్యాగ్ కూడాను అలాగే నింపాననమాట. ఇక్కడున్న ఈ గ్రో బ్యాగులన్నీ కూడా. ఇది చూసారా మట్టి ఎంత కిందకి వెళ్ళిపోయిందో. ఇందులోని అయితే మొక్క పెట్టలేదు. దీని అంతలా ఇదే ఇలా అయితే వచ్చేస్తుంది. ఇలానే ఉంచేసారు. ఈ మొక్క ఇందులో ఎదుగుతుంది కదా అనేసి. ఇదిగోండి వాటర్ అయితే ఇలా తడుపుకున్నాను కదా. మనం ఇది ఎప్పుడు కూడా కొంచెం తడిగా ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇది నేను లాస్ట్ టైం నింపుకున్న గ్రో బ్యాగ్ అనమాట. ఇది నింపి ఒక 15 డేస్ అయితే అవుతుంది. లోపలంతా చూసారా కిచెన్ వేస్ట్ అంతా కూడా ఇలాగా బ్లాక్‌గా అయితే రెడీ అయిపోయింది లోపల. ఇది అవ్వడానికి అయితే ఇంకా కొంచెం టైం అయితే పడుతుంది. ఇప్పుడైతే మనం దీంట్లోని విత్తనాలు అయితే పెట్టేసుకుందాము. ఇవి బెండ విత్తనాలు. ఈ బెండ విత్తనాలను అయితే ఈ గ్రో బ్యాగ్‌లో అయితే పెట్టేసుకుందాము. ఇందులోని మనము ఈ ప్రాసెస్ అంతా కిచెన్ వేస్ట్ ప్రాసెస్ అంతా చేసి చాలా రోజులైతే అయింది కదా. ఇప్పుడైతే పెట్టేసుకోవచ్చు. ఇందులో హీట్ అయితే కొంచెం తగ్గే ఉంటుంది. అందుకని అయితే పెట్టేస్తున్నాను. మనము చేసి కిచెన్ వేస్ట్ ప్రాసెస్ నింపిన వెంటనే అయితే పెట్టుకోకూడదనమాట. ఎందుకంటే ఇందులోని చాలా హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆ హీట్‌కి అయితే విత్తనం ఏది కూడా మొలక రాదు. అందుకనే మనము ఒక 15-20 డేస్ ఆగితే మనకి విత్తనాలు పెట్టుకున్నా కూడా మంచిగా మొలకలైతే వస్తుంది. మనం చేసుకున్న ఇప్పుడు ఈ బ్యాగ్ నింపుకున్నాం కదా మట్టి కిచెన్ వేస్ట్‌తో ఇది ఎప్పుడు కూడా తడిగా ఉండేటట్టుగానే చూసుకోవాలి. ఇక్కడ చూసారా ఇవన్నీ కూడా ఇలాగే నింపైతే వేసాను. ఇదైతే గోరుచిక్కుడు మొక్క.
పూత చూసారా ఎంత బాగా వస్తుందో, ఈ చిన్న మొక్కకి పూత అయితే స్టార్ట్ అయిపోయింది. మనం ఇలా కిచెన్ వేస్ట్‌తోని ఇలా నింపుకొని పెట్టుకుంటే మనకి మొక్కలు అనేవి అయితే చాలా బాగా వస్తాయండి. నేను ఎలా ఈ కుండీలు అయితే నింపుకుంటానో మీకు అదే పద్ధతిలో అయితే చూపించాను. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. ఇక్కడ చూసారా ముల్లంగిలు కూడా బాగా ఎదుగుతుంది. ఏదైనా మనం ఇలాగా మన కిచెన్ వేస్ట్‌తోని పెంచుకుంటే మనకి మొక్కలైతే చాలా బాగా వస్తాయండి. మీరు మాత్రం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.